నా మీద రాయి పెట్టి ఇక్కడ పెట్టి కొట్టారు. ఎవరు వాళ్ళ పేర్లు ఏం చెప్తారా? వాళ్ళ పేరు సర్నాల తిరుపతిరావు, వాళ్ళ తమ్ముడు పేరు స్వామి, సర్నాల స్వామి. తర్వాత సర్నాల తులసిరావు, ఇంకా ఇద్దరు ఉన్నారు. ఐదుగురండి మొత్తం. ఐదుగురండి. ఇద్దరు పేర్లు నేను చూడలేదు సార్. రాంబాబు రాలేదు. మరి వచ్చి గబగబ కొట్టేసేటప్పటికి రాయి పెట్టి గుద్దారండి. ఎవరు కొట్టింది మీకు? కారాయితో కొట్టింది ఎవరు? కారాయితో కొట్టింది స్వామి అన్నతనండి. స్వామియా? మా అబ్బాయినేమో పేరు బిస్కి. ఎవరు? వాళ్ళేనండి. నేనేమో అడుగు చూస్తున్నాను, ఇటు వచ్చి రాయి పెట్టి నన్ను కొట్టారండి. మొత్తం ఐదుగురు వచ్చారు, రాయి పెట్టి కొట్టారు. మెడకాయ బిస్కేసి అసలుకి నన్నేమో పట్టులో గుద్దారండి. నన్ను ఎవరో కానీ నేను చూడలేదండి. మొత్తం వాళ్ళు ఐదుగురు వచ్చారండి. గట్టి కొడితే మధురి రాదన్న ఆలోచన ఉన్నారన్నట్టు అర్థం కట్టేసారు. సాయంత్రం తండాలో నీళ్ళు పైకి పోకుండా మీరు చూసినట్లనే ఉండాలండి. అన్ని చెప్తే అందరూ చెప్పాలంటే వాళ్ళందరూ వచ్చి మా ఇంటికి వస్తున్నారు. నేను ఒక వార్డు నెంబర్గా వాళ్ళ మా మిస్సెస్ వార్డు నెంబర్ అండి. నేను కనీసం అక్కడ మీరు వచ్చి ఎంక్వైరీ చేయండి. నేనేమన్నా ఎవరినైనా సరే ఏదైనా పని ఉంటే చేసి పెట్టే మనిషినే కానీ ఒకరు లేవండి కాదు సార్. అతను రాలేదు, లేడు. మళ్ళీ అబద్ధం ఎందుకు? ఐదుగురు పేర్లు చెప్పాను. ఇద్దరు పేర్లు చెప్పాలి. ఇద్దరు పేర్లు నేను చూడలేదు. ఎవరో మీరు చూడలేదు. 6 గంటలప్పుడు అండి. 6 గంటలకా?